హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి స్టార్ట్ చేద్దాము. ముందు వీడియోస్‌లో ఆల్రెడీ సీఎన్ఎన్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ సీఎన్ఎన్ తాలూకు కోడ్ వీడియోస్ అనేవి నా ఇంగ్లీష్ ఛానెల్‌లో ఉన్నాయి. నా ఇంగ్లీష్ ఛానెల్ నేమ్ వచ్చేసి న్యూరోస్ప్లాష్. మీరు జస్ట్ న్యూరోస్ప్లాష్ అని టైప్ చేస్తే యూట్యూబ్‌లో మీకు నా 2 ఛానెల్స్ అయితే కనిపిస్తాయి. మీరు న్యూరోస్ప్లాష్‌లో కోడ్ వీడియోస్‌నైతే చూడొచ్చు. అండ్ వన్స్ సీఎన్ఎన్ కోడ్ వీడియోస్ కంప్లీట్ చేశాకైతే ఈ పర్టిక్యులర్ వీడియోనైతే చూడండి. ఇప్పుడైతే ఈ వీడియోలోకెళ్ళిపోదాము. ఇప్పటి వరకు మీరు ఎలాంటి డేటా చూసారో మనం ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. స్టార్టింగ్‌లో మనం టేబులర్ డేటా ఉండి వాటి మీద మనం ఎలాగా మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అప్లై చేస్తామో అవి చూసాము. లైక్ ఇన్ కేస్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ లేదా ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ఏఎన్ఎన్ ఆల్సో మనం ఎలాంటి డేటాని యూజ్ చేసామంటే టేబులర్ డేటాని యూజ్ చేసాము. అండ్ ఈ టేబులర్ డేటాలో మనకి మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ F1, F2, F3 సో ఆన్ అలాగా మన దగ్గర ఫర్ సపోజ్ n ఫీచర్స్ ఉన్నాయనుకుందాం. ఓకే. ఇవి మన ఫీచర్స్ అనమాట. అండ్ ఈ ఫీచర్స్‌కి కరస్పాండింగ్ అవుట్‌పుట్ కూడా ఉండిద్ది. దాన్ని మనం వైతో డినోట్ చేస్తాం. మనం డేటా కలెక్ట్ చేసేటప్పుడు ఈ F1 తాలూకు వాల్యూ ఏంటో కలెక్ట్ చేస్తాము. అండ్ ఇంకా F2 తాలూకు వాల్యూ ఏంటో కలెక్ట్ చేస్తాము. F3 తాలూకు వాల్యూ ఏంటో కలెక్ట్ చేస్తాము. అండ్ సిమిలర్‌లీ Fn తాలూకు వాల్యూ ఏంటో కలెక్ట్ చేస్తాము. అండ్ వీటన్నిటికి కరస్పాండింగ్ అవుట్‌పుట్ ఏంటో కూడా కలెక్ట్ చేస్తాం అనమాట. ఇన్ జనరల్ మన డేటా కలెక్షన్ ప్రాసెస్ అయితే ఇలా జరుగుతది. దీన్ని ఒక డేటా పాయింట్ అంటాము. అండ్ ఇలాగ మల్టిపుల్ డేటా పాయింట్స్‌ని కలిపి ఒక డేటా సెట్ అంటామనమాట. దీని గురించి మనం చాలా సార్లు డిస్కస్ చేసాము. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ డేటానే మనం టేబులర్ డేటా అంటాం. అండ్ ఇలాంటి టేబులర్ డేటాని సాల్వ్ చేయడానికి మనం ఏ అల్గోరిథమ్స్ వాడాము? మనం లీనియర్ రిగ్రెషన్ వాడాము. అండ్ సిమిలర్‌లీ లాజిస్టిక్ రిగ్రెషన్‌లో కూడా ఇలాంటి టేబులర్ డేటానే వాడతాము. కాకపోతే అవుట్‌పుట్ అనేది బైనరీ క్లాసిఫికేషన్ అవుట్‌పుట్ అనమాట. అండ్ సిమిలర్‌లీ మన ఏఎన్ఎన్ ఆర్ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్‌లో కూడా మనం ఈ పర్టిక్యులర్ టేబులర్ డేటానే వాడతాం అనమాట. అండ్ దీని తర్వాత మనం ఇంకో కైండ్ ఆఫ్ డేటాని అబ్జర్వ్ చేసాము. అదే ఇమేజ్ డేటా. ఇమేజ్ డేటా మీద మనం ఏఎన్ఎన్ వాడచ్చో లేదో అనేది కూడా డిస్కస్ చేసుకున్నాము. బేసికల్లీ ఏఎన్ఎన్ అయితే వాడొచ్చనమాట. కానీ వాడితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి మనం ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకున్నాము. ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలిమినేట్ చేయడానికి మనం సీఎన్ఎన్ డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో, సీఎన్ఎన్ ఫుల్ ఫార్మ్ వచ్చేసి కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్. కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్‌తో అయితే మనం ఇమేజ్ డేటాని బాగా ప్రాసెస్ చేయగలం. ఓకే. అలాగా సీఎన్ఎన్‌ని కూడా మనం కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు ఆర్ఎన్ఎన్ గురించి డిస్కస్ చేసుకుందాం అనమాట. బేసికల్లీ ఇప్పుడు ఈ ఆర్ఎన్ఎన్ అనే నెట్వర్క్స్ దేనికి యూజ్ చేస్తామంటే మెయిన్‌లీ సీక్వెన్షియల్ డేటా ఉండేటప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఆర్ దీన్నే మనం టైమ్ సిరీస్ డేటా అని కూడా అనొచ్చు. ఇలా సీక్వెన్షియల్ డేటా ఆర్ టైమ్ సిరీస్ డేటా మన దగ్గర ఉండేటప్పుడు మనం యూజ్ చేసే మోడల్ వచ్చేసి ఆర్ఎన్ఎన్ అనమాట. ఈ ఆర్ఎన్ఎన్ డిస్కస్ చేసుకునే ముందు అసలు ఏఎన్ఎన్ గాని, సీఎన్ఎన్ గాని యూజ్ చేయొచ్చా లేదా అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. ఫ్యూ ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఇలా సీక్వెన్షియల్ డేటా ఉండే ఎగ్జాంపుల్స్. లెట్స్ సే స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్. సో, స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ అనేది ఒక సీక్వెన్స్ డేటా ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం ఇన్ జనరల్ స్టాక్ ప్రైస్ ప్రిడిక్ట్ చేయడానికి లాస్ట్ ఫ్యూ డేస్, లాస్ట్ 30 డేస్ కానీ, లాస్ట్ 40 డేస్ కానీ డేటా తీసుకుంటాము. ఆ పర్టిక్యులర్ స్టాక్ తాలూకు ప్రైస్ ఎలా వేరీ అవుతుంది అనే డేటాని తీసుకుంటాము. తీసుకొని మనం ఫ్యూచర్ డేటాని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. లాస్ట్ ఎలా పెరుగుతుంది, ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఆర్డర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ఆర్డర్‌లో అయితే ఇంక్రీజ్ అవుతుందో, డిక్రీజ్ అవుతుందో మోడల్ కూడా మనం అదే ఆర్డర్‌లో చూపియాలి. సో, ఎప్పుడైతే మోడల్‌కి మనం సేమ్ ఆర్డర్‌లో చూపిస్తామో అప్పుడే మోడల్ అనేది బాగా అర్థం చేసుకొని రేపటి స్టాక్ ప్రైస్‌నైతే ప్రిడిక్ట్ చేయగలదనమాట. అది ఒక స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ అప్లికేషన్. అండ్ సిమిలర్‌లీ మనకి చాలా టెక్స్ట్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లైక్ సెంటిమెంట్ అనాలిసిస్ అంటే ఫర్ సపోజ్ రివ్యూస్ ఉన్నాయనుకోండి. మూవీ రివ్యూస్ కానీ, లేదా ఒక ప్రొడక్ట్ తాలూకా రివ్యూస్ కానీ ఉన్నాయనుకోండి. అప్పుడు మనం సెంటిమెంట్ అనాలిసిస్ చేయొచ్చనమాట. సెంటిమెంట్ అనాలిసిస్ అంటే ఆ రివ్యూ అనేది పాజిటివా? లేదా నెగెటివా?
లేదా న్యూట్రల్లా అలాగే చాలా సెంటిమెంట్స్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్‌లా ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ చేయొచ్చనమాట. ఈ పర్టిక్యులర్ కేస్‌లో కూడా మనకి టెక్స్ట్ ఉంటది. అండ్ టెక్స్ట్‌లో వర్డ్స్ అనేవి ఒక సీక్వెన్స్‌లో ఉండాలి. లైక్ లెట్స్ సే డబ్ల్యూ1, డబ్ల్యూ2, డబ్ల్యూ3 అండ్ డబ్ల్యూఆర్. ఇది ఒక ఇన్‌పుట్ సెంటెన్స్ అనుకుందాము. ఈ ఇన్‌పుట్ సెంటెన్స్‌ని ఈ ఆర్డర్‌లో వర్డ్స్ ఇస్తేనే మోడల్ అనేది అర్థం చేసుకోగలదు. లేదా మనుషులు కూడా ఎలా అర్థం చేసుకోగలరు? ఈ ఆర్డర్‌లో వర్డ్స్ ఇస్తేనే అర్థం చేసుకోగలరు. అలా కాకుండా ఈ వర్డ్స్ అన్ని జంబుల్ చేసేసాననుకోండి. లైక్ ఇక్కడొచ్చేసి డబ్ల్యూఎన్, ఇక్కడొచ్చేసి డబ్ల్యూ4, ఇక్కడ వచ్చేసి డబ్ల్యూ5 అలా జంబుల్ చేసేస్తే మీకు చూస్తే అసలేం అర్థం కాదనమాట. ఏంటి సెంటెన్సో ఏంటో. మేబీ వర్డ్స్ అర్థం కావచ్చు. కానీ ఓవరాల్‌గా ఈ సెంటెన్స్ చూస్తే మీకేం అర్థం కాదు. అందుకే ఇలాంటి డేటా అన్నిటిలోని మనకి సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ ఏ టైంలో ఏ ఇన్‌పుట్ వస్తుందనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్‌లో గాని, సెంటిమెంట్ అనాలిసిస్‌లో గాని, లేదా లైక్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ అంటే తెలుగు టు మనం ఇంగ్లీష్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. లేదా ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. లేదా తెలుగు టు హిందీ అలా ఇంకేదో లాంగ్వేజ్ కన్వర్షన్ ఉంటే దాన్ని మనం లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ అంటాము. ఆ పర్టిక్యులర్ కేస్‌లో కూడా సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సెంటెన్స్‌ని అర్థం చేసుకోవడానికి. వన్స్ మనం ఆ సెంటెన్స్ అర్థం చేసుకున్నాక మనం మేబీ టార్గెట్ లాంగ్వేజ్‌లో ఉన్న సెంటెన్స్‌కి మనం మార్చొచ్చు దాన్ని. లైక్ మనుషులు ఎలా చేస్తారు? మనుషులు ఫస్ట్ ఆ తెలుగు లాంగ్వేజ్ ఫుల్‌గా నేర్చుకున్నవాడు ఆ వర్డ్స్ అన్నీ ఒక ఫార్మ్‌లో ఉంటేనే అర్థం చేసుకోగలడు. వన్స్ తెలుగు సెంటెన్స్ మొత్తం అర్థం చేసుకున్నాక అప్పుడేం చేస్తాడు ఇన్ జనరల్ టార్గెట్ లాంగ్వేజ్‌కి మారుస్తాడు. ఫర్ సపోజ్ టార్గెట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనుకోండి. ఈ తెలుగు సెంటెన్స్ మొత్తాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇంగ్లీష్‌లోకి మార్చేస్తాడు. అదే టార్గెట్ లాంగ్వేజ్ హిందీ అనుకోండి. ఆ మొత్తాన్ని అర్థం చేసుకొని హిందీలోకి మార్చేస్తాడు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కిందే వస్తది. అండ్ సిమిలర్‌లీ మనకి అలా చాలానే ఉంటాయి. ఫర్ సపోజ్ ఇమేజ్ క్యాప్షనింగ్ అనుకుందాం. ఈ ఇమేజ్ క్యాప్షనింగ్ అనేది కూడా సీక్వెన్స్ డేటాలోకే వస్తది. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇన్‌పుట్ అనేది మనకి ఇమేజ్. కానీ అవుట్‌పుట్ వచ్చేసి ఈ ఇమేజ్‌లో ఉన్నదాన్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. అవుట్‌పుట్ అనేది సమ్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్. సో, ఇక్కడ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అవుట్‌పుట్ సెంటెన్స్ తాలూకా ఆర్డర్ అనేది. ఇన్‌పుట్ సెంటెన్స్‌లో ఉండే వర్డ్స్ తాలూకా ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈ పర్టిక్యులర్ కేస్‌లో కూడా మనం సీక్వెన్స్ డేటా అనే అంటామనమాట. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. లైక్ స్పీచ్ రికగ్నిషన్. ప్రస్తుతానికి ఇవి మన ఎగ్జాంపుల్స్ అనుకుందాము. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ లేదా ఇలాంటి డేటా మన దగ్గర ఉండేటప్పుడు మనం అసల సింపుల్ ఏఎన్ఎన్ ఆర్ సీఎన్ఎన్ యూజ్ చేయొచ్చా లేదా అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ సపోజ్ ఏఎన్ఎన్ తీసుకుందాము. ఏఎన్ఎన్ తాలూకు స్ట్రక్చర్ ఎలా ఉండేది? X1, X2, X3 సో ఆన్ Xn. ఇవి మన ఇన్పుట్స్. ఇన్పుట్ లేయర్‌లో ఉన్న ఇన్పుట్స్. ఆ తర్వాత మనకి హిడెన్ లేయర్స్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ మల్టిపుల్ హిడెన్ లేయర్స్ తర్వాత ఫైనల్లీ మనకు ఒక అవుట్‌పుట్ లేయర్ ఉండేది. ఈ మధ్యలో ఉండేవన్నీ హిడెన్ లేయర్స్. ఇది ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏఎన్ఎన్ ఆర్ నేను చాలా సార్లు దీన్ని ఎంఎల్‌పి అని కూడా చెప్పాను. సో, దీన్నే మనం ఏఎన్ఎన్ ఆర్ ఎంఎల్‌పి అంటామనమాట. అండ్ ఇలాగా ఏఎన్ఎన్ ఆర్ ఎంఎల్‌పి కేస్‌లో మీరేమనుకోవచ్చంటే X1 ఫస్ట్ పంపిస్తాం, X2 తర్వాత పంపిస్తాం, X3 తర్వాత పంపిస్తాము అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే మనం ఇన్పుట్స్ అన్నీ ఒకేసారి పంపిస్తామనమాట. అంతేగాని ఫస్ట్ X1 పంపించి, తర్వాత X2 పంపించి, తర్వాత X3 పంపించి అలా ఆర్డర్ ఏం లేదిక్కడ. సో, మీరు ఈ X1 బదులు X2 పంపించారనుకోండి. అంటే మీరు ట్రైన్ చేసేటప్పుడు ఈ ఆర్డర్‌లో ట్రైన్ చేశారనుకోండి. X2, X1, X3, Xn అప్పుడు కూడా మీ మోడల్ సేమ్‌గానే పెర్ఫార్మ్ చేసిద్ది. ఈ ఆర్డరింగ్ మార్చడం వల్ల మీ అవుట్‌పుట్ అనేది ఎఫెక్ట్ కాదనమాట. ఏఎన్ఎన్‌లో గాని ఆర్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ సీఎన్ఎన్ కూడా. సీఎన్ఎన్‌లో మనం ఏం చేస్తాము? ఫస్ట్ కన్వల్యూషన్, రెలువు ఇంకా పూలింగ్ మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ లేయర్స్ అనేవి మెయిన్‌లీ ఇమేజ్‌లో ఉండే ఫీచర్ ఎక్స్‌ట్రాక్షన్ కోసం యూజ్ చేస్తాం. సో, వన్స్ ఫీచర్ ఎక్స్‌ట్రాక్ట్ అయిపోయాక లాస్ట్‌లో యూజ్ చేసేది మనం ఏఎన్ఎన్‌నే. అక్కడ కూడా ఈ ఫీచర్స్ అన్నీ ప్యారలల్‌గా పంపిస్తాం. అంతేగాని ఒకదాని తర్వాత ఇంకొకటి ఒక ఆర్డర్‌లో అయితే ఏం పంపమనమాట. అన్నీ ప్యారలల్‌గా పంపించేస్తే మోడల్ అనేది ప్యారలల్‌గా వాటన్నిటిని ప్రాసెస్ చేసి మనకి అవుట్‌పుట్ అయితే ఇస్తదనమాట. ఓకే. మీకు ఈ పాయింట్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఈ పర్టిక్యులర్ సీఎన్ఎన్‌లో గాని లేదా ఏఎన్ఎన్‌లో గాని మనం ఆర్డర్ అనేది మెన్షన్ చేయలేమనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇన్ కేస్ ఆఫ్ స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ గాని, లేదా సెంటిమెంట్ అనాలిసిస్‌లో గాని, లేదా లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్‌లో గాని, అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్
ఇమేజ్ క్యాప్షనింగ్. సో, ఇమేజ్ క్యాప్షనింగ్‌లో మనకి అవుట్‌పుట్ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ స్పీచ్ రికగ్నిషన్ మన యాంప్లిట్యూడ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, మన ఆడియో శాంపుల్‌లో అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా టైమ్ టు టైమ్ చేంజ్ అవుతా ఉంటాయి. ఓకే. అందుకే ఈ అన్ని కేసెస్‌లో మనకి ఆర్డరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా ఇంపార్టెంట్ అయిన ఆర్డరింగ్‌ని ఈ ఏఎన్ఎన్ గాని, సీఎన్ఎన్ గాని క్యాచ్ చేయలేకపోతున్నాయి. మీరు పాస్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్‌గా పాస్ చేసేయొచ్చు మన ఇన్‌పుట్‌ని. లైక్ ఇక్కడ మనకి మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ వర్డ్స్ అన్నీ పాస్ చేసేసి మీరు అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే సిరీస్ ఆఫ్ వర్డ్స్ అనేది ఫస్ట్ ఏ వర్డ్ వస్తుంది, సెకండ్ ఏ వర్డ్ వస్తుంది, థర్డ్ ఏ వర్డ్ వస్తుంది అనేది మోడల్ అర్థం చేసుకోలేకపోతుంది. ఎప్పుడైతే మోడల్ అర్థం చేసుకోలేకపోతదో ఆన్సర్‌ని అయితే పర్ఫెక్ట్‌గా ఇవ్వలేదన్నమాట. అందుకే మనం ఒక స్పెషల్ నెట్వర్క్ వాడతాము ఇన్ కేస్ ఆఫ్ సీక్వెన్స్ డేటా. అదే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అనమాట. రికరెంట్ న్యూరల్ నెట్వర్క్‌ని మనం ఆర్ఎన్ఎన్ అని అంటాం. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్‌గా ఆర్ఎన్ఎన్ తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉండిద్దో చూద్దాము. అండ్ ఇంకా ఆర్ఎన్ఎన్‌లో ఉండే టైప్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఎవ్రీవన్. బై బై.